ఆ రెండు ఎవరి కోసం అన్నది చూడాలి. రాజగోపాల్ రెడ్డి వాళ్ళ మాట్లాడారు మీడియాతో. వట్టిగానే అంటే నిన్న చాలా ప్రచారం చేశారు రాజగోపాల్ రెడ్డికి నెక్స్ట్ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి. మరి బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిందా ఎవరు చేశారు కానీ ఆయన ఎక్కడ మాట్లాడలేదు పాపం రాజగోపాల్ రెడ్డి. ఏంది నెగటివ్ గా ఆయన మంత్రి పదవి రాదనే డిసైడ్ అయినారు. చాలా మంది చెప్తారా రాజగోపాల్ రెడ్డి తనకి మంత్రి పదవి రాదని డిసైడ్ అయిపోయినారు. ఇప్పుడు ఆయన ఏం మంత్రి పదవి కాదు రాజగోపాల్ రెడ్డి, డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పదవి. రేవంత్ రెడ్డికి రాలేదా డైరెక్ట్ గా? రేవంత్ రెడ్డి మంత్రి కాకుండా ముఖ్యమంత్రి కాలేదా అని ఆయన అడుగుతున్నారు ఆయన సన్నిహితులతో. నేను ఇంకా ఆ చిల్లర మంత్రి పదవి అడగను, అయిపోయింది. నాకు హైకమాండ్ హామీ ఇచ్చింది. బీజేపీలో ఉన్న నన్ను తీసుకొని భారతీయ జనతా పార్టీలో మునుగోడులో 87,000 ఓట్లు వచ్చాయి నాకు నల్గొండ జిల్లాలో. ఒక 12,000తో 105 మంది బీఆర్ఎస్ నేతలు, అంత పెద్ద నేతలు ప్రచారం చేస్తూ ఓడిపోయినా. ఆ సమయంలో సరిగ్గా ఎన్నికలకు ముందు నేను తర్వాత వివేక్ వెంకటస్వామి మీ ఇద్దరం వస్తే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని సునీల్ కనుగోలు బలవంత పెట్టి తీసుకొచ్చి రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే సమక్షంలో జాయిన్ చేశారు. అప్పుడు జాయిన్ చేసేటప్పుడు మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. చెప్పినప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నప్పుడు తెలుసు వాళ్ళకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా బ్రదర్ని. సో ఓకే, ఎన్నికలు అయిన తర్వాత వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు. తర్వాత భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చారు. మిగతా అన్ని చోట్ల మంత్రులకు ఇన్ఛార్జ్ ఇస్తే భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాత్రం రాజగోపాల్ రెడ్డికి ఇచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఆయన ఏమంటారంటే నేను సొంతంగా 5-6 కోట్లు ఖర్చు పెట్టుకున్నా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలిచేందుకోసం. ఖర్చు పెట్టుకుని నాకు మంత్రి పదవి ఇస్తాం భువనగిరి పార్లమెంట్ గెలిచిన తర్వాత నిలబెట్టుకుంది హైకమాండ్ రేవంత్ రెడ్డి. లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆపారా, జానారెడ్డి ఆపారా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆపారా, ఎవరే మంత్రి పదవి ఆపారని నాకు తెలియదు. అందరు కలిసి ఆపారని నేను అనుకుంటున్నా. సరే ఇవ్వకండి మంత్రి పదవి, నేను పబ్లిక్ గురించి ఫైట్ చేస్తా, బెల్ట్ షాప్ల గురించి ఫైట్ చేస్తున్నా, ప్రభుత్వం తప్పులు చేస్తే క్వశ్చన్ చేస్తా. మా పార్టీ అంటే ఆయన సన్నిహితులతో చెప్పేది మా పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు, మద్య నియంత్రణ అని పెట్టారు. కాబట్టి నేను చెప్పాను మద్య నియంత్రణ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి బెల్ట్ షాపులు నిరోధించాలని చేశాను. ప్రజా వ్యతిరేకంగా ఎవరు బిహేవ్ చేసినా మా పార్టీ చేసినా ఏ పార్టీ చేసినా చేస్తా అని ఆయన చెప్తున్నారు. ఇక మంత్రి పదవి గురించి ఎవరిని బతిమాలాడలేదు, వాళ్ళు ఇవ్వకపోని అవసరం లేదు. ముఖ్యమంత్రి పదవి నాకెందుకు రాదు? నేను కాంగ్రెస్ పార్టీలో పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఒక్కసారి ఎన్నికల ముందు బీజేపీలో కేసీఆర్ని ఓడించాలని పోయినా. రేవంత్ రెడ్డి వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తే కదా, టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు నేను 2014 ఎలక్షన్లో చాలా మంది ఎమ్మెల్యేలకు సాయం చేశా, 2018, 19లో సాయం చేశా, 14లో ఆపోజిషన్ నుండి ఎమ్మెల్సీ నల్గొండ జిల్లా ఉమ్మడి ఎమ్మెల్సీ కేసీఆర్ హయాంలో ఎమ్మెల్సీ గెలిచాను. ఇవన్నీ ఉన్నాయి కదా. మా ఇద్దరు బ్రదర్స్ అంటే మేము బ్రదర్స్ రాజకీయాల్లో ఉన్నామని తెలిసి కూడా ఎట్లా హామీ ఇచ్చారు? హామీ ఇచ్చి తప్పింది హైకమాండ్ వాళ్ళు కాబట్టి వాళ్ళు తీసుకోవాలంటారు. సో ఇక డైరెక్ట్ టార్గెట్ మంత్రి లేదు, ఇది లేదు, డైరెక్ట్ టార్గెట్ ముఖ్యమంత్రి పదవి. ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రయత్నం చేసుకోవచ్చు. రేపు జూబ్లీహిల్స్ ఓడిపోతే ఒకవేళ రేవంత్ రెడ్డిని మార్చాల్సి వస్తే నన్నే కన్సిడర్ చేయొచ్చు. నేను ఎందుకు కాదు ముఖ్యమంత్రి అని అంటారు. ఇక్కడ కాకపోతే ఎలక్షన్ కు కరెక్ట్ గా సంవత్సరం ముందు సొంతంగా రాజకీయ పార్టీ పెడతా, ఫండ్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది కలిసి వస్తారు ముఖ్యమైన నేతలు. బీజేపీలో అసంతృప్తిగా ఉన్న నేతలు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు నేతలు వస్తారు. ఏమైనా జరుగుద్ది రాజకీయాల్లో, ఏమైనా జరగచ్చు. మంత్రి గాంధీ నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి అయినాడు, మంత్రి గాంధీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు, చాలా మంది అయినారు కదా. కిరణ్ కుమార్ రెడ్డి కూడా మంత్రి గాంధీ ముఖ్యమంత్రి అయినాడు. వీళ్ళందరూ అయినప్పుడు నేనెందుకు గానమని ఆయన అనుకుంటారు. సో ఇప్పుడు అజారుద్దీన్ ద్వారా అయిన తర్వాత ఇక రెండే ఉన్నాయి. రెండిట్లో నాకు ఒక్కళ్ళకి మాత్రం ఖాయం కనబడుతుంది. ఆది శ్రీనివాస్కి ఒకటికి, మున్నూరు కాపు సామాజిక వర్గం, బీసీలకు ఒకటి ఇవ్వాలి. బీసీలకు 3 ఉన్నాయి. సో ఇక రెండిట్లో ఒకటి బీసీలకు అయితే ఇస్తారు, ఇంకోటి మరి రెడ్డిలకు ఇస్తారా, అసలు ఫిలప్ చేస్తారా చేయరా అన్నది తెలియదు. కానీ ఒకటే ఫిలప్ చేస్తున్నారు రేపు కూడా. ఇంకా 2 ఖాళీ ఉంచుతారు. అవన్నీ లోకల్ బాడీస్ తర్వాత ఇక కాంగ్రెస్ లో అవుతుందా కాదా, మళ్ళీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అది చూడాలి. ఏదేమైనా ఒకటి అజారుద్దీన్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ కేసు. సో రేవంత్ తీసుకునే అజారుద్దీన్ ఒక విధంగా జూబ్లీహిల్స్ ఎన్నిక వల్ల బొనాంజా వచ్చిందని చెప్పుకోవచ్చు. బంపర్ బొనాంజా అజారుద్దీన్ కలిగిందని అనుకోవచ్చు. ఇలా బ్యాడ్ లక్ ఎవరిదంటే షబ్బీర్ రెడ్డి. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళే ముందు డిఎన్ఏలో 1 more షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్డ్. అజారుద్దీన్ కు మంత్రి పదవి
మంత్రిపై హైడ్రామా కొనసాగింది. మంత్రి ఇవ్వడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో వర్గం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసి ఫిర్యాదు చేసింది. అయితే ఇది బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న కుట్ర అంటూ కాంగ్రెస్ నేతలు సీరియస్ అవుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ బీజేపీ డ్రామాలో భాగమేనని సీరియస్ అవుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఎలా చూడొచ్చు అసలు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అజారుద్దీన్ కి మంత్రి పదవి అనేది ఒక హైడ్రామా అనుకోవచ్చా? విపక్షాల కామెంట్స్ ఎలా చూడొచ్చు? సో అజారుద్దీన్ కు మంత్రి పదవి డౌటే ఉంది. హైడ్రామా అనే దానికంటే ఎలక్షన్ జిమ్మిక్, ఎలక్షన్ లో ఫలితం కోసం చేస్తున్నారని అనుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడైతే ఒకటైతే క్లియర్, రాజ్ భవన్ క్లియరెన్స్ ఇచ్చేసింది. గవర్నర్ రేపు ఉదయం 12:15 సరే రేపు మధ్యాహ్నం 12:15 మహమ్మద్ అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పోర్ట్ఫోలియో మైనారిటీ మంత్రిత్వ శాఖ ఇవ్వచ్చు, స్పోర్ట్స్ కూడా ఇవ్వచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. బట్టి విక్రమార్క, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టి అజారుద్దీన్ ను మంత్రి పదవి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ మాట్లాడారు. బీజేపీ అడ్డుకునే ప్రయత్నం చేస్తుందంటూ మాట్లాడారు. దీని వెనుక కారణం ఏంటంటే, ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారంటే, ఒకటి ఇది మైనారిటీల్లో మరింత వెళ్ళాలి, మైనారిటీ వర్సెస్ బీజేపీ అన్నది మరింత వెళ్ళాలి. మేము బీజేపీతో ఫైట్ చేస్తున్నాం అంటే బీజేపీతో ఎవరు ఫైట్ చేస్తే వాళ్ళకి మైనారిటీలు ఓటేస్తారు, ముస్లిం మైనారిటీలు ఓటేస్తారు. అందుకని బీఆర్ఎస్ ఏమి అబ్జెక్ట్ చేయలేదు. కానీ బీఆర్ఎస్ మొన్నటి వరకు అడిగింది, అజారుద్దీన్ అని కాదు, అసలు మైనారిటీలకు మంత్రి పదవి ఏది మీ దగ్గర? 2 సంవత్సరాలు అయింది, ఒక్క ముస్లిం కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్ గతంలో ఇద్దరితో ప్రమాణ స్వీకారం చేశాడు. హరీష్ రావుకు, కేటీఆర్ కూడా మంత్రి పదవి ఇవ్వకుండా కేసీఆర్, మహమూద్ అలీ ఇద్దరు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మహమూద్ అలీకి హోమ్ మినిస్టర్ ఇచ్చేశారు. సో అది గుర్తు చేస్తూ ఆ కేసీఆర్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇద్దరు ప్రమాణ స్వీకారం చేస్తే, ఒక హిందూ ఒక ముస్లిం ఇస్తే, మీరు 15 మంది కేబినెట్ పెట్టుకొని 2 సంవత్సరాలైనా ఒక్క ముస్లిం కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఒక్క ముస్లిం ఎమ్మెల్యే లేడు మీ దగ్గర, ఒక్క ముస్లిం ఎమ్మెల్సీ లేడు. ఎందుకంటే అప్పటికే అలీ ఖాన్ సియాసత్ సంబంధించిన వ్యక్తి పదవి కూడా పోయింది. కోదన్ రామ్ గాని ఆయన వాళ్ళిద్దరూ చేసిన దాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత అప్పుడు బీఆర్ఎస్ క్వశ్చన్ చేసింది, 2 సంవత్సరాల్లో మేము అప్పుడు ఇద్దరే మంత్రి పదవులు ఉన్నప్పుడు కేసీఆర్ తో పాటు మహమూద్ అలీకి మంత్రి పదవి ఇస్తే, మీరు 2 సంవత్సరాలైనా కేబినెట్ లో అసలు ముస్లింకు మంత్రి పదవి లేదు, ఒక ఎమ్మెల్సీ కూడా లేడు, ఒక ఎమ్మెల్యే కూడా లేడు, ఇదేందని చెప్పి ఎద్దేవా చేసింది. సో ఇది ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పూర్తిగా దీనిలో మైనారిటీ ఓటు బ్యాంక్ మీద డిపెండ్ అయింది. 4 లక్షల ఓట్లు